అక్కడ మీకు ఒకసారి దూరంగా విజువల్స్లో చూస్తే ఒక పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. అది సింహాద్రి పవర్ ప్లాంట్ పరవాడ. సో ఈ పవర్ ప్లాంట్ అనేది 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి గల సామర్థ్యం కలిగింది. అయితే దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ఒక 11 గ్రామాల వరకు కూడా కాలుష్యం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. మామూలుగా చూసుకుంటే ఈ ప్లాంట్కి 33% గ్రీన్ బెల్ట్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఈ సింహాద్రి పవర్ ప్లాంట్ కేవలం 20% మాత్రమే గ్రీన్ బెల్ట్ అనేదాన్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే కోల్ని మండించడం ద్వారా విద్యుత్ అనేది ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ కోల్ స్టాక్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హై ప్రెజర్ వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి యూజ్ చేయాలి. అయితే ఇవి మెకానికల్ వాటర్ స్ప్రింక్లర్స్ని యూజ్ చేయడం వల్ల వాటి సామర్థ్యం ఆ యొక్క బొగ్గు తాలూకా కాలుష్యాన్ని నివారించలేకపోతున్నాయి. అలాగే అనేక లోపాలు అనేవి ఈ సింహాద్రి పవర్ ప్లాంట్లో ఇప్పటికి ఉండడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ తీవ్ర కాలుష్యానికి కారకాలు అవుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు అనేవాళ్ళు అనారోగ్య గురవడం జరుగుతుంది ఈ ప్లాంట్ వల్ల. అయితే రోజుకి కొన్ని వేల టన్నులు బొగ్గు అనేది ఈ పవర్ ప్లాంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఫ్లై యాష్ మొత్తాన్ని కూడా అక్కడ మనకు ఒకసారి జూమ్ చేసి దూరంగా చూస్తే ఆ ఫ్లై యాష్ని స్టాక్ చేసే పాయింట్స్ అనేవి ఏర్పాటు చేశారు. అయితే దానివల్ల ఇక్కడ కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క ఫ్లై యాష్ని మెయింటైన్ చేసేటప్పుడు పూర్తిగా వాటర్ అనేది కవర్ చేయాలి. ఆ వాటర్ కవర్ అనేది పూర్తిగా ఉండట్లేదు. పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్లై యాష్ అనేది లీక్ అయ్యి ఆ పక్కన ఉండే వాటర్ బాడీస్లో కలిసిపోతుంది. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. అలాగే ఇక్కడ విండ్స్ అనేవి ఒక్కసారిగా మనం అక్కడ జూమ్ చేసాము అనుకుంటే అంతా సముద్రం. ఆ సముద్రం నుంచి విండ్స్ అనేవి చాలా ఫోర్స్గా ఈ సింహాద్రి పవర్ ప్లాంట్ వైపు అలాగే ఆ ఫ్లై యాష్ స్టోర్ చేసే పాయింట్స్ వైపు వస్తాయి. ఆ గాలికి లేచి వాయు కాలుష్యానికి కారణం అవుతుంది. ఆ ప్రికాషనరీ మెథడ్స్ అనేవి ఎన్టీపీసీ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి సుమారు 8 కోట్ల రూపాయలు ఫైన్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆ సింహాద్రి పవర్ ప్లాంట్కి వేయడం జరిగింది. సో ఇలాంటి సమస్యల మీద మనం అందరం కూడా కలిసి గలమెత్తాలి అంటే మీరు ఇప్పుడే న్యాయవాది ఛానల్ని ఫాలో చేయండి. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే అక్కడ సింహాద్రి పవర్ ప్లాంట్ ఉందో ఆ సింహాద్రి పవర్ ప్లాంట్ వల్ల వస్తున్న కాలుష్యాన్ని అనాలిసిస్ చేయడానికి నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఆ ఇన్స్టిట్యూట్కి ఒక 5 సంవత్సరాల పాటు ఆ యొక్క సింహాద్రి ఎన్టీపీసీ పరిసరాల్లో ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఉండే ప్రాంతం మీద ఒక రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే చూద్దాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పులు అనేవి జరుగుతాయో.